ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో రైతు నిరసన. నిర్మల్ జిల్లా ధాన్యం 15 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో నిరసన తెలిపిన రైతు. లక్ష్మణ చాందా మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం. బస్తాకు 41 కిలోలు తూకం వేస్తున్నారని, అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని వెంటనే కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరిన రైతులు. 13 డేట్ నాడు పోయడం జరిగింది. 13, 14, 15 మ్యాచ్లు రావడం జరిగింది. కొన్నేమో 20 పైన మ్యాచ్లు రావడం జరిగింది. లారీలు రాలేదు, అమ్మాయిలు రాలేదు. పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. మా ఇంతకుముందు సొసైటీకి ఇచ్చిన బాగుంది, మన డాక్టర్కు మహిళలకు ఇచ్చిన బాగుండేది. అక్కడ జోకిన తాట 80% ఖాళీ అయిపోయింది. 20% మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 80% ఉన్నది. 20% మాత్రమే జోకడం జరిగింది. లక్ష్మణ్ చంద, కోరిగా, కంజరు, లింగంపల్లి అట్లా వేరే గ్రామాలలో జోకి మా ఊళ్ళో జోకలేదు. ఆ వర్షం 21 డేట్కు రావడం జరిగింది. అయినా కూడా లారీలు రాలేదు, జోకలేదు. తడిసినాయని చెప్పి కింద పదనొచ్చింది, తడవలేదు పూర్తిగా. అయినా కూడా జోక్తలేడు. ఎక్కువ కటింగ్ అయితే ప్లస్ ఎక్కువ జోక్తా అందరికి 41.500 గ్రాములు జోక్తే మాకేమో ఎక్కువ జోక్తా అని చెప్పి ఇన్ఛార్జ్ ఎన్ రామరాజు గారు చెప్తున్నారు. అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకాడి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. అయినా కూడా మరి జోక్తలేరు. ఇంకొక సుమారు 3-4 లారీల వరకు అయితే అన్ని అయిపోవడం జరిగింది. చివరి దశకు రావడం జరిగింది. కొనుగోలు కేంద్రం బాబాపూర్ సుమారు 600 వరకు పంతుంది.